గర్వము, అహంకారం, అహంభావం ఇవేం చేశాయో తెలుసా? దేవుని ముందున్న దేవదూతలను కూడా పాతాళానికి పంపించాయి. నీ విజయానికి శత్రువులు కూడా ఇవే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఈ తగ్గింపు గుణమే యేసుక్రీస్తును తండ్రి కుడిపార్శ్వమందు కూర్చునేలా హెచ్చించింది. నీ విజయానికి రహస్యం ఈ తగ్గింపే. దేవుని యందు బుద్ధి లేని బుద్ధిహీనుడుకుండే 7 ప్రధానమైన లక్షణాలు చెప్తా వింటారా? 1, పొరుగువాడిని తృణీకరిస్తాడు. 2, వ్యర్థమైన వాటిని అనుసరిస్తాడు. 3, హృదయంలో దేవుడు లేడు అని అనుకుంటాడు. 4, కొండెములు ప్రచురం చేస్తాడు. 5, తల్లిదండ్రులను తిరస్కరిస్తాడు. 6, తన సొంత మనస్సును నమ్ముకుంటాడు. 7, విస్తారంగా మాట్లాడతాడు. ఈ 7 లక్షణాలు నీలో ఉంటే నువ్వు బుద్ధిహీనుడివే. విడిచిపెట్టు ఈ లక్షణాలు. నోటి నుంచి వచ్చు మాట వలన మనిషి అపవిత్రపరచబడతాడని ఆయన మాట్లాడాడు. నువ్వు కోపంతో, క్రోధంతో, అసహనంతో నిండిపోయినప్పుడు నువ్వు మాట్లాడకుండా నీ నోటిని నియంత్రించుకో. నువ్వు మాట్లాడకుండా నీ నోటిని కాపాడుకో. నీ నోటిని కనుక ఆ సమయంలో స్వేచ్ఛగా విడిచిపెట్టావా, జాగ్రత్త. ఆ సమయాన నీ నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు, మారణాయుధాలు. ఎవడైనా నిన్ను బాధ పెట్టే విధంగా మాట్లాడితే వారు మాట్లాడిన ప్రతి మాట నెలలైనా సంవత్సరాలైనా గుర్తుపెట్టుకుంటావు. వారి మాట వారికి తిరిగి అప్పగించే వరకు నీ మనసులో వాటిని భద్రం చేసుకుంటావు. మరి దేవుని సన్నిధిలో ప్రకటించిన దేవుని వాక్యాన్ని నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకోలేవు? ఆలోచించు. ఇటువంటి క్రియలను బట్టైనా నీలో సాతాను ఎంత ప్రభావంగా పనిచేస్తున్నాడో గుర్తించు.